హాయ్, గుడ్ ఈవినింగ్. చాలా లేట్ అయిపోయింది ఈసారి వీడియో పెట్టడంలో. సో, ఈరోజైతే ఇంట్లోనే ఉండి పెడిక్యూర్ ఎలా చేసుకోవాలన్నది ఈరోజు టాపిక్. అట్ ద సేమ్ టైమ్ ఇయన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తాను నేను మీకు. ఈరోజే దీంట్లోనే క్వెషన్ ఉంటుంది. ఆన్సర్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో, లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. సో, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు, నిమ్మకాయ, అలాగే కొద్దిగా పాలు, అలాగే ఒక షాంపూ ఇవి వేసి ఫస్ట్ వాటర్‌లో సోక్ చేసుకోవాలి. పదండి టబ్ దగ్గరికెళ్దాము. సో, ఇది నా దగ్గర ఉన్న టబ్బు. సో, మీరు నార్మల్‌గా మీరైతే ఇంట్లో ఉన్న ఏదైనా ఒక బౌల్ లాంటిది పెద్దది కొంచెం 2 కాళ్ళు నానేటట్టుగా తీసుకోవాల్సొస్తుంది సోక్ చేసుకోవడానికి. సో, వాటర్ మనం కాళ్ళు మునిగేలాగా అంటే అరికాళ్ళు మునిగేలాగా వాటర్ పెట్టుకోవాల్సొస్తది. ये दबाई ఓకే. సో, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కొద్దిగా సాల్ట్, ఇటొక స్పూన్ అటు डालो అవి डालो. ఓకే. ఇది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చేస్తాము. ఎలాంటి ఫిల్టర్ వాడట్లేదు. క్యాజువల్‌గా చేస్తాము. సో, అందుకని కొన్ని టూల్స్ మాత్రం పెడిక్యూర్ అంటే కొన్ని టూల్స్ వాడాలి కదా కంపల్సరీగా. అవి మాత్రం వాడాల్సొస్తది. నేను చూపిస్తాను అవన్నీ. ఇప్పుడు మీకు లాస్ట్ టైమ్ ఇచ్చిన దాంట్లో కూడా ఉంటుంది. తర్వాత ఒక నిమ్మకాయ. ఓకే. హాఫ్ ఏసేయండి. ఇదంతా సింపుల్ వేలో చెప్తున్నాననమాట. ఇంట్లోనే చేసుకునేటట్టు. ఓకే. నెక్స్ట్ షాంపూ. ఒక షాంపూ ఏదైనా షాంపూ పర్లేదు. డవ్ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు. బేసిక్ షాంపూ ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. डाल ఓకే. సో, తర్వాత కొద్దిగా మిల్క్ ఎందుకు వాడతామంటే మాయిశ్చరైజింగ్ కోసం అనమాట. కొంచెం హాఫ్ ఎయ్యి, కొద్దిగానే వెయ్యి. ఓకే. చాలు. మిల్క్ వేసుకుంటున్నాం కదా, మీ ఇంట్లో గనక ఏమైనా ఫ్లవర్స్ ఉన్నా, రోజ్ పెటల్స్ ఉన్నా, చామంతులున్నా, మల్లెపూలున్నా ఏదైనా వేసుకోవచ్చు. కాసేపు ఉంటే రిలాక్సింగ్‌గా ఉంటుందనమాట. అందులో డిటాక్సైడ్ అవుతుంది. సో, అందుకని కూడా పెడతాం. ఇది మీరు గోరువెచ్చని నీళ్ళల్లో పెట్టుకుంటే తొందరగా సోక్ అయ్యి క్రాక్స్ అన్నీ రిమూవ్ అయితాయి. నేనైతే నార్మల్ వాటర్‌లోనే పెడుతున్నాను. సో, అది. ओके सभी मिक्स करें. हाँ, अब ये भी कर दो, ఆఫ్ कर दो వాటర్. కొద్దిగా బేకింగ్ సోడా. బేకింగ్ సోడా బజ్జీల సోడా అనమాట. బజ్జీకి వాడతారు కదా అలాంటి సోడా కొద్దిగా ఒక చాలు. సో, కొద్దిగా వెనిగర్ ఉంటే వేయండి లేకపోతే లేదు. అంటే ఇవన్నీ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్‌కి పనికొస్తదనమాట. నీట్‌గా క్లీన్ అవ్వడానికి. ఏమన్నా అంటే ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి మీ దగ్గర ఉంటే వెనిగర్ వేయండి. లేదు అనుకుంటే వదిలేయండి. పెద్ద విషయం కాదు. ఓకే. అన్నీ కలిపిన దాంట్లో మన కాళ్ళని ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే క్రాక్స్ అన్నీ తొందరగా రిమూవ్ అయిపోతాయి. సో, అది. ఇప్పుడు మీ 2 కాళ్ళు తీసి ఆ టబ్‌లో పెట్టేసుకోండి. ఓకే. ఇలా ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి. వర్షం బయట బాగా పడుతుంది మాకు.
మామూలుగా లేదు, చితక్కొస్తుంది. కొద్దిగా ఆ వాటర్‌ని ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఆ వాటర్‌కి దీనికి ట్యాన్ అంతా పోతూ వస్తదనమాట. సో, చాలా టైం అయింది పెడిక్యూర్ చేయించుకొని. కిరు వర్షం పడుతుందిరా బయట, వెళ్తావా? దిక్తే హే దిక్కు. అదిగో పాపం చీరుకు కూడా పెడిక్యూర్ కావాలంట. ఏరా పెడిక్యూర్ కావాలా? నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తుందా? ఓకే, ఇలా ఒక 20 మినిట్స్ పాటు పెట్టండి. అసలు ఎవ్రీ గర్ల్ అన్నది కంపల్సరీగా పెడిక్యూర్ అన్నది చేయించుకోవాలి. ఒకవేళ పెడిక్యూర్ అన్నది మాత్రం ప్రతి గర్ల్ చేసుకోవాలి, ప్రతి ఉమెన్ చేసుకోవాలి. ఎందుకంటే పెడిక్యూర్ చేయించుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి చాలా బాగా ఉంటుంది. దానివల్ల కాళ్ళ పెయిన్స్ ఉంటాయి. అంటే మనం ఎప్పుడు నుంచొనే వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్ చేయడం వల్ల కాళ్ళు పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఎవ్రీ 10 డేస్కి వన్సో 15 డేస్ వన్సో ఇలాగా ఇంట్లో పర్టికులర్గా మనం చేసుకోగలిగితే పెడిక్యూర్ చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఆ పెయిన్స్ అవి తగ్గుతాయి అన్నమాట. సో దానికోసం కూడా అందుకనే గోరువెచ్చని నీళ్ళు వాడతాం అనమాట. గోరువెచ్చని నీళ్ళు వాడితే ఏమవుతుంది, డిటాక్సైడ్ అవుతుంది, రిలాక్సింగ్ అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెడిక్యూర్ చేయించుకుంటాం. ఏదో ప్యాషన్కో లేకపోతే ఏదో కాళ్ళు బాగుండాలి, ఆ పగుళ్ళు అవి లేకపోతే ఏమవుతుంది, పెయిన్స్ తగ్గుతాయి అన్నమాట. సో దానికోసం కూడా మనం పెడిక్యూర్ని చేసుకుంటాం అనమాట. అట్ ద సేమ్ టైమ్ మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకని, వాటర్లో చాలామంది బట్టలు ఉతుకుతుంటారు, అంట్లు అవి వాటర్లో తడుస్తూనే ఉంటాయి కదా. సో దీనికి అసలు యాక్చువల్గా అయితే ఇప్పుడు సిలికాన్వి వస్తున్నాయి గ్లౌజెస్, కానీ ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక కంపల్సరీగా నైట్ పడుకునేటప్పుడు మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. మనకి ఇంట్లో మాయిశ్చరైజర్ లేకపోతే వెన్న కానీ నెయ్యి కానీ కంపల్సరీగా పెట్టాలన్నమాట. డ్రై అయిపోయి కూడా ఇట్లా అవుతూ ఉంటుంది. ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం కర్పూరం ఉంటుంది కదా, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం కాకుండా ముద్ద కర్పూరంలో మంచి పసుపులో కూడా మనకి 2 రకాలు ఇస్తారు. అందులో మాని పసుపు అని చెప్పేసి తీసుకుంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు రికవర్ అవుతాయి అన్నమాట. సో ఆ పసుపు, ఆ ముద్ద కర్పూరం 2 కలిపి కొద్దిగా ఇది ఏమంటారు, మాయిస్ వ్యాజిలిన్, కొద్దిగా వ్యాజిలిన్ కూడా కలిపి, ఈ 3 కలిపి కనుక మనం ఒక చిన్న బాటిల్లో పెట్టుకుని రోజు నైట్ పడుకునేటప్పుడు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వేళ్ల మధ్యలో కనుక అప్లై చేసుకొని పడుకుంటే అది చాలా వరకు క్యూర్ అయిపోతుంది అన్నమాట. సో అది చాలా ఇంట్లో ఉండేవే కాబట్టి దాంతో 100కి 100% తగ్గుద్ది. సో అట్లా అనమాట. సో ఇది 10 మినిట్స్ ఇది నానాలి. కొంచెం నానితే మనకి ఇక్కడ కొంచెం క్రాక్స్ అవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇదంతా కొంచెం డస్ట్ కూడా ఉంటుంది, మనకి కనిపించదు కానీ బాగానే అనిపిస్తాయి. కొంచెం కొంచెంగా కనిపిస్తుంది, ఇదంతా వచ్చేస్తుంది అనమాట. సో అది అంత నానితే అంత ఇదిగా ఉంటుంది. మేము పెడిక్యూర్లు చేసేటప్పుడు ఏమవుతుంది, పెడిక్యూర్ సాల్ట్ అవన్నీ వాడతాము. సో ఇవి ఇప్పుడు మీకు హిట్ చేస్తున్నాం కదా, దానివల్ల పాలు వేస్తే ఏమవుతుందంటే కాళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. మనం స్నానం చేసేటప్పుడు కూడా ఒక బకెట్లో కొంచెం పాలు కనుక ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకొని స్నానం చేస్తూ ఉన్నా సరే మన బాడీ కూడా చాలా వరకు మాయిశ్చర్ అవుతూ ఉంటుంది. సో అందుకని కూడా వాడతాము పాలు అన్నవి. పాలు కొద్దిగా వేసి ఇట్లా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది అనమాట. సో మనకు కావాల్సిన టూల్ ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మనకు కావాల్సింది స్క్రాపర్. సో స్క్రాపర్ వచ్చేటప్పటికి పెడిక్యూర్లో చాలా రకాలు ఉంటాయి. ఆ రకాలన్నీ ఈరోజు చూపిస్తున్నాను. ఇదొకటి
ఈ 2 సైడ్స్. ఇదొకటి. యాక్చువల్‌గా ఏమవుతుంది అంటే వర్క్ చేసేటప్పుడు మనం పెద్ద పెద్ద పార్లర్స్‌కి వెళ్ళినప్పుడు మనకి ఒక రిచ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాము, మంచి మంచివి వాడతాం కదా టూల్స్. కానీ వర్క్ ఒకటే ఉంటుంది బేసిక్‌గా ఇది. ఆ టూల్స్‌లో ఇటు పిమిక్ స్టోన్ లాంటిది వస్తుంది. ఇటు స్క్రాపర్ వస్తుంది. ఇది మంచి హెవీ ఐటమ్ అన్నమాట. కానీ అది ఓకే. అన్నిటికన్నా చీప్‌గా వచ్చేది, ద బెస్ట్‌గా ఉండేది ఈ స్క్రాపర్. ఈ స్క్రాపర్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. క్రాక్స్ అన్నీ నీట్‌గా రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుద్దనమాట. సో, అందుకని ఇది కంపల్సరీగా ఇంట్లో ఒకటి ఉంటే బెస్ట్ అనమాట. సో, అది. ఎవ్రీ వీక్ మనం హెడ్ బాత్ చేస్తారు కదా! చాలామంది వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తారు కదా! హెడ్ బాత్ చేయడానికి మనకి ఎంతసేపు పట్టుద్ది? ఒక 20 మినిట్స్ వేసుకుందాం బాత్ చేయడానికి. సో, బాత్ చేసిన తర్వాత లాస్ట్ అప్లికేషన్స్ అప్పుడు మనం ఇలాంటి స్క్రాపర్ గనుక వాష్‌రూమ్‌లో పెట్టుకోగలిగితే, సో, ఆ వాష్‌రూమ్‌లో పెట్టుకున్న తర్వాత ఆ నానిపోయి ఉంటాయి కదా! అప్పటికప్పుడు మనం గనుక స్క్రాప్ చేస్తే ఎవ్రీ వీక్ మనకి అసలు ఎలాంటి క్రాక్స్ ఉండవు. బ్యూటీ క్లినిక్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు మినిమమ్‌గా. మా దగ్గరికొస్తే ఏంటంటే మేము మసాజ్ ఒకటి చేస్తాము. క్రీమ్స్ ఒకటి హెవీగా హైఫై వాడతాము. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మిషనరీస్ వాడతాము. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. పెయిన్స్ రిలీఫ్ అవుతుంది. సో, అవన్నీ అడ్వాన్స్‌డ్ ఉంటాయి కాబట్టి పెడిక్యూర్ పార్లర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. బట్ బేసిక్‌గా అయితే ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా ఇట్లా చేసుకుంటే చాలా బాగా పనిచేస్తది. ఈ ఒక్క టూల్ మనం కొనుక్కోవాల్సొస్తది. ఈ ఒక్క టూల్ గనక మనం కొనుక్కుంటే ఏమవుతుంది అంటే పర్టిక్యులర్‌గా మనం క్రాక్స్ రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీక్లీ వన్స్ తలస్నానం చేసినప్పుడు 20 మినిట్స్ పాటు మనకి టైం ఉంటుంది కాబట్టి బాగా నానిపోయి ఉంటాయన్నమాట క్రాక్స్. అప్పుడు మీరు వేడి నీళ్ళల్లో పెట్టాలి అలా కూడా ఉండదు. ఆ దాంట్లో ఆల్రెడీ నానిపోయి ఉంటాయి. మీరు క్రాక్స్ అన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే బ్యూటీ క్లినిక్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేస్తాము అన్నది నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. ఈ వాటర్‌ని నేను తీసేస్తున్నాను. మీరు కూడా తీసేయండి. ఆల్రెడీ నానిపోయి ఉంటాయి 10 మినిట్స్ అంటే. సో, 10 మినిట్స్‌కి సెల్ఫ్ అయితే మనం ఇలా పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు. అలాగే ఇలా ఇలా చేస్తాం కదా! బేసిక్‌గా బ్యాక్ సైడ్‌కి ఇట్లా పెట్టి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కష్టం కాకపోతే బానే ఉంటుంది. రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడైతే ఇలా ఇలా పెట్టి ఇలా క్రాక్స్ అంటే స్టూల్ మీద కూర్చొని ఇలా చేస్తే నీట్‌గా ఉంటాయి. సో, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువ సెల్ఫే యూజ్ చేస్తాను. ఇప్పుడైతే మా నజ్మా చేస్తుంది. సో, అది. వాటర్ తీసేద్దాం. ఓకే. స్క్రాపర్ చేసేటప్పుడు ఎలాంటి వాటర్ ఉండకూడదు. ఎందుకంటే వాటర్ ఉంటే ఈ డస్ట్‌కి ఏమవుతుంది అంటే డస్ట్ ఉంటుంది కదా! డస్ట్ వస్తది కదా! ఆ డస్ట్ వల్ల ఇదంతా తడి తడిగా, జిడ్డు జిడ్డుగా అలా ఉంటదనమాట. సో, అందుకని మనం ఎప్పుడు కూడా స్క్రాపర్‌ని యూజ్ చేసేటప్పుడు వాటర్ ఉండకుండా చూసుకోండి. సో, ఇది. ఒకే డైరెక్షన్‌లో స్క్రబ్ చేసుకోవాలి. అట్లా స్క్రాపర్‌ని యూజ్ చేస్తే మనకి క్రాక్స్ ఉంటే అది రిమూవ్ అయిపోతాయి. అట్లాగే డస్ట్ నా దానికి చూడండి ఎంత డస్ట్ వస్తుందో. అది. అలా మొత్తం డస్ట్ వస్తుంది. కింద డస్ట్ చేసుకోండి. ఓకే. సో, నాకు క్రాక్స్ అయితే తక్కువే ఉంటాయి గానీ డస్ట్ మాత్రం ఎక్కువే ఉంటుంది. సో, ఇదంతా డెడ్ స్కిన్నే అనమాట. సో, ఇదంతా మనం రిమూవ్ చేసేసుకోవాలి. మీకు చూడండి ఓకే. మీరు బయట పార్లర్స్‌లో మీరు ఎప్పుడైనా పెడిక్యూర్ చేయించుకుంటే ఎంత తక్కువ ప్రాసెస్ చేస్తారో తెలుసా? ఒక 5 నిమిషాల్లో. యాహ్! యాహ్!
పర్వాలేదు. ఇటువైపు ఇక్కడ కూడా మీకు క్రాక్స్ ఉంటాయి కొంతమందికి. నెయ్యి నెయ్యి మనకి లేవు, కానీ కొంచెం డస్ట్ ఉంది కదా, అది క్లియర్ చేస్తున్నాం అనమాట. సో ఓకేనా, అలా మీకు ఉంటే కనుక చేయొచ్చు. ఓకే, సో బ్యాక్ సైడ్ కూడా క్రాక్స్ నీట్గా క్లియర్ చేసుకో. ఈ ప్రాసెస్కి మాత్రం హెల్ప్ ఎవరైనా ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మనం సెల్ఫ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా సెల్ఫే చేసుకుంటాను. డస్ట్ వస్తుంది చూడండి బాగానే. సో ఈ స్క్రాపర్కే వస్తుంది, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్క్రాపర్కే వస్తుంది. మీరు మళ్ళీ వేరే స్క్రాపర్స్ కూడా చూపిస్తాను. ఓకే, डस्ट कर दो ना, वेरे తీసుకోమ్మా. वो काम करेंगे। सेकंड लेग को बताएंगे। नहीं अभी दिखाओ, ये लेग को दिखा जाना, वो उसे इसे कैसा है। ఓకే, వేరే లెగ్ కి అది స్క్రాపర్ యూస్ చేసి, వేరే స్క్రాపర్ యూస్ చేసి చెప్తాను. అలా ఒకే డైరెక్షన్ లో మాత్రం నీట్ గా స్క్రాప్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి నీట్ గా డస్ట్ రిమూవ్ అయిపోతుంది, అలాగే క్రాక్స్ కూడా కంప్లీట్ గా తగ్గిపోతాయి. మాకు నేను ఎప్పటి నుంచో పెడిక్యూర్ చేస్తానక్క, పెడిక్యూర్ చేస్తా అంటే అస్సలు నువ్వు అన్నారు. ఈ రోజన్నా నాకు ఏమంటారు తెలుగులో, నాకు అలా అవకాశం దొరికింది నాకు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మా గురువు కదా ఎంతైనా. నాకు అలా ఇష్టం ఉండదు చేయించుకోవడం, పని చేయించుకోవడం ఇష్టం ఉండదు ఎక్కువ. అస్సలు అక్క ఏమన్నా చేస్తా, నాకు ఖాళీగానే ఉన్నా అంటే వద్దు వద్దు అవసరం లేదు అంటారు. ఏ పని చేయించుకోరు నాకు అసలు. చాలా పార్లర్స్ లో అయితే మేడం చేయించుకుంటే ముందు పక్కన పెట్టండి, అది అది అక్కడ గోల తెలుసా, అక్కడ చాలా వరకు ఉంటుంది. ఏంటంటే ఎలాగో ఖాళీగా ఉంది కదా అని చెప్పి చేంజ్ చేసుకుంటారు. అరే ఖాళీగా ఉంటుంది కాదన్ను, పని ఉన్నప్పుడు చేస్తాం కదా, పని లేనప్పుడు మా నజ్మా అయితే నాకు సిస్టర్ లెక్కే. వేరే వేరేగా అనిపించదు అనమాట, బాగా కలిసిపోయి ఉంటుంది. ఓకే, ఈ కాలికి ఆ కాలికి మామూలుగా మనం మంచి స్క్రాపర్ యూస్ చేసాం కదా, ఇది కూడా బాగుంది కదా చూడడానికి. సో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది చూడండి ఒకసారి. మీరు అమెజాన్ లో దాంట్లో చూస్తారు కదా స్క్రాపర్స్ లో కూడా మంచివి చెడువి ఉంటాయి. అందుకే ఏంటి ఇప్పుడు ఇది చేసావు కదా, ఆ స్క్రాపర్ తీసుకో. గట్టిగానే చేసా, కూడా చేస్తున్నా, ఆ సౌండ్ తెలుస్తుంది. ఓకే, ఏ మాత్రం కొంచెం కూడా రాలా. ఈ స్క్రాపర్ చూడు మళ్ళీ ఒకసారి డస్ట్, ఈ సౌండ్. ఓకే, ఆపి ఒకసారి చూపించి కొద్దిగా. అదిగో డస్ట్ వచ్చింది. అది అలాగే చోబాది కొత్తది ఉంది కదా, అది కూడా మీరు, ఇది కూడా కొద్దిగా రఫ్గానే ఉంటుంది, వర్క్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా మనం ఏం చేస్తామంటే కొద్దిగా లగ్జరీగా వాడాలి అనుకున్నప్పుడు లగ్జరీ సెలూన్స్లో ఇలాంటి టూల్స్ వాడతారు. ఈ టూల్స్కి సపరేట్గా వేస్తారు, మనకి బిల్ తెలుసా. అంటే మనం వాడాము మనది చెయ్యి. సో ఇది కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఎలా ఉంది, బాగుంది. ఇది కూడా అంత ఇది లేదు, అంత రఫ్ ఉండదు, అలాగే అసలు రాకుండా ఉండదు. ఇది కొద్దిగా స్మూత్ హ్యాండ్లింగ్ గా ఉంటది, హైఫైగా లేదు చూడడానికి. సో అది అందుకని కొన్ని టూల్స్ అలా వాడతాం అన్నమాట. ఇలా ఇందాక దాంతో చేస్తే రఫ్ అయింది కదా, దీంతో రఫ్ అవ్వదు, స్మూత్నెస్, క్రాక్స్ వస్తుంది, క్రాక్స్ రిమూవ్ అయిపోతే అలాగే స్మూత్ గానే ఉంటది. సో ప్యూమిక్ స్టోన్స్ అలాంటివి వాడాల్సిన అవసరం చాలా తగ్గుద్ది. ఓకేనా, బాగుంది. ఇది బాగుంది, హైఫై.
హైఫై లాగే ఉంది. మాస్ లాగే ఉంది. మాస్ ఇది అది మరి ఇది స్లో మోషన్. సబ్బు స్లో ఇది. ఇది రేపు సాయంత్రం వరకు నేను ఇలా చేస్తూ ఉంటా, మీరు అలాగే కూర్చుంటూ ఉంటారు. ఇది ఏ మాత్రం కొంచెం కూడా రాదు. బాగా అదేమో మాస్. ఇది ఇది మాస్. ఇది క్లాస్. అది ఇది స్లో, సబ్బు స్లో. ఓరా మాస్. ఇది అసలు రాదు. తప్ప కనిపించదు. ఇది జస్ట్ ఈ పార్ట్ ని చేయడానికి, క్రాక్స్ అయితే రిమూవ్ అవ్వవు, జస్ట్ ఇక్కడ ట్యాన్ అయితే రిమూవ్ అవడానికి మాత్రం ఇది యూస్ చేసుకోవచ్చు. ఇలాంటివి మీరు టూల్స్ కొనుక్కునేటప్పుడు కూడా కొంచెం కరెక్ట్ గా కొనుక్కుంటే బెస్ట్. ఇది మనకి బడ్జెట్ హెవీగా ఉంటుంది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాం. ఇది బడ్జెట్ లో వస్తుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట ఎక్కువగా. ఓకే, సో క్రాక్స్ అయితే కొంచెం రిమూవ్ చేసుకోవాలి. ఆరకూడదు. ఇప్పుడైతే మనకు ఆరుద్దో అప్పుడు క్రాక్స్ రావు అనమాట. సో ఇప్పుడు కొద్దిగా ఆరింది. ఆరితే మళ్ళీ కొంచెం వాటర్లో పెట్టుకోవడమే. నాకు ఖాళీ కడతారు. వస్తుంది. క్రాక్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. నాకు క్రాక్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అలాగే డస్ట్ ఉంటుంది, డెడ్ స్కిన్ ఎక్కువ ఉంటుంది. ఆ డెడ్ స్కిన్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేసుకుంటామో కాళ్ళు కొద్దిగా పల్చగా అట్లా కనిపిస్తాయి అన్నమాట. అంటే మొద్దుగా అవ్వకుండా పల్చగా ఉంటాయి. మనవి ముద్దుగా అనిపిస్తాయి కదా, అట్లా అనమాట. అవును, స్మూత్ పెడిక్యూర్ చేసుకుంటే చాలా బాగుంటది. స్మూత్ గా పల్చగా కనిపిస్తుంది. కాలు బండగా అనిపించకుండా అదొక మంచిగా ఉంటుంది. మన కాళ్ళకి భలే ఉంటది. అది పెడిక్యూర్ చాలా అవసరం. ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో మనకి తొందరగా చూడండి 30+ రాగానే కాళ్ళు, ఇప్పుడైతే పిల్లలకు కూడా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. తిమ్మిర్లు వచ్చేట్లా. ఆ తిమ్మిర్లు దేనికి వస్తున్నాయి? డిటాక్సిడ్ లేక మన బాడీలో చాలా మలినాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ మనకి బయటికి రాక అట్లా అన్నమాట. అది ఎప్పుడైతే మనం వేడి నీళ్ళలో, అంటే కొన్ని తాగడానికి ఉంటాయి, అంటే కొంచెం మెంతులు వాటర్ అట్లాంటివి తాగుతుంటాం కదా, దానివల్ల కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే మనకి ఇట్లా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేస్తాము. ఆ సాల్ట్కి కూడా మనకి మంచి రిలీఫ్ వస్తుంది అనమాట. పెయిన్ రిలీఫ్ గా పనికి వస్తుంది. సో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తాము. ఇవన్నీ ఏంటంటే ఓకే, డస్ట్ మాత్రం క్లియర్ అవ్వడానికి మాత్రమే కాదు, కంపల్సరీగా మనకు పెయిన్స్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. చాలా మందికి తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. సో హ్యాండ్స్ కూడా, హ్యాండ్ మీద ఇలా పడుకుంటామా, హ్యాండ్స్ కూడా మొత్తం మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ లేక, సో బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఉండదో అలా తిమ్మిర్లు పట్టేస్తుంటాయి అన్నమాట. సయాటికా ఉంటే ఒకటి తిమ్మిర్లు పడతాయి. సయాటికా అంటే నడుము భాగంలో అరిగిపోతే ఒకటి, బెల్జిస్ ఉంటే ఒకటి వస్తాయి, మెడ నరాలు అరిగిపోతే వస్తాయి. ఇవన్నీ మనకి ఫర్దర్ గా అంటే 30+ వచ్చాక. ఇప్పుడు పిల్లల్లో చూడు, చిన్న పిల్లలకి కూడా ఆ పెయిన్స్ ఉంటున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏజ్ తో లేదక్క, మెయిన్ ఫుడ్ వల్ల. ఆటలు లేవుగా, ఎంతసేపు ఫోన్ ఆటలేగా, ఫిజికల్ గా ఎక్సర్సైజ్ లేదు కదా. మా టైంలో అయితే కంపల్సరీగా మేము ఆడేవాళ్ళం, బయట ఆడేవాళ్ళం. సో ఆటల వల్ల మంచి ఎనర్జీ ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత మేమే ఇంట్లో పనులు కూడా మేమే చేసుకునే వాళ్ళం కాబట్టి. ఇప్పుడు అన్ని రెస్టే కదా, వాషింగ్ మిషన్లు, అన్ని డిష్ వాషెస్. అసలు మనకి ఎక్కడ అరుగుతున్నాం, మనకి స్వెట్టింగ్ ఎక్కడ వస్తుంది? సో స్వెట్టింగ్ రాకపోతే అదంతా మనకి స్టోరేజ్ లో ఉండిపోయినట్టే. దానివల్ల కేవలం దానివల్ల వస్తుంది అనమాట. పెద్ద చిన్న ఎంతో కొంత చేస్తేనే మంచిది. అవునా, పాలేసాం కదా, దాని ఎఫెక్ట్ పిల్లలు అంత టచ్ బాగుంది. ఇక్కడ స్మూత్ గానే, అంటే పాలు వేయడం వల్ల సిల్కీగా ఉంది. అవును, బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లల లెగ్స్ లా ఉంది. ఇక్కడ
बस है, देखो बस 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 बूढ़ी खाली दिखाने इतना ఓకే. फिर एक बार तो मैं देखे नहीं चांस ఓకే. ఛాన్స్ ఇచ్చినప్పుడే బరికే అవి అలానే కాలు బరుకున్నాను. ఓకే. ఓకేనా? ఇక్కడికి మనకి క్రాక్స్ అన్ని రిమూవ్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ నెయిల్స్‌ని క్లియర్ చేసుకోవడం అనమాట. నెయిల్స్‌ని క్లియర్ చేసుకోవడానికి మేమైతే క్యూటికల్ క్రీమ్ అప్లై చేస్తాము. క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకుంటాము. ఇప్పుడు మీ ఇంట్లో క్యూటికల్ క్రీమ్ ఉండదు కాబట్టి వాజ్లిన్‌ని వాడుకోండి. వాజ్లిన్ కూడా లేదు ఇంట్లో. అప్పుడేం చేయండి అంటే కంపల్సరీగా నెయ్యి గానీ, వెన్న గానీ అలాంటిది బటర్ గానీ తీసుకొని సేమ్ ఇట్లాగే కాళ్ళ దగ్గర అప్లై చేయండి నెయిల్స్‌కి. నెయిల్‌కి. ఓకే. మనమైతే హ్మ్. పార్లర్‌లో ఉన్నది యూజ్ చేస్తున్నాము. ఇది క్యూటికల్ క్రీమే. మీరు క్యూటికల్ క్రీమ్ లేదు కాబట్టి క్యూటికల్ క్రీమ్ కాకపోతే మసాజ్ క్రీమో, లేకపోతే మాయిశ్చరైజరో, లేకపోతే బటరో, వాజ్లినో ఏదో ఒకటి వాడొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇలా ఈక్వల్‌గా పుష్ చేస్తూ నెయిల్‌ది ఒక లేయర్‌ని తీయాలి. అంటే మనం ఏ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నామో ఆ క్రీమ్ ఒక పర్సెంటేజ్ డబల్ అవ్వాలనమాట. ఇప్పుడు మనం కొంచెం క్రీమ్ పెట్టాం కదా! మన డస్ట్ కూడా దాంట్లో కలిసి డబల్ అయితే ఆ నెయిల్ మీద ఉన్న ట్యాన్, డస్ట్ అలాగే ఒక లేయర్ మొత్తం ఊడి పింక్‌గా అవుతాయన్నమాట నెయిల్స్. అలాగని ఈక్వల్‌గా కాకుండా ఎలా పడితే అలా బరకకుండా ఈక్వల్‌గా స్లోగా నెయిల్స్ అన్నీ ఇలాగే క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? బస్సే. దీని మీద బ్రష్ తీసుకొని మేమైతే నార్మల్‌గా మా బ్రషెస్ ఉంటాయి కదా! అది వాడుతున్నాము. సో, మీరైతే టూత్ బ్రష్ ఉంటుంది కదా! టూత్ బ్రష్ అనాని हम अनेक टूथ ब्रश अनानी हाँ टूथ ब्रश लेकर टूथ ब्रश से भी क्लीन हो जाता సో టూత్ బ్రష్‌తో క్లీన్ చేయడమే చూపిస్తున్నాను. ఇంట్లో ఉంటుంది కాబట్టి. సో టూత్ బ్రష్‌తో క్లీన్ చేయండి. ఓకే. టూత్ బ్రష్ से రఫ్ కరచ్చు అవి. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ, రఫ్ చేస్తూ క్లీన్ చేసేసుకోండి. ఏదైనా బ్రిజిల్స్ షార్ప్‌గా ఉండేటట్టు చూసుకొని కొద్దిగా అలా క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి షైనింగ్ చూడండి. సో చూడండి ఇది బానే ఉంది కానీ కొద్దిగా షైనింగ్ డిఫరెన్స్ వస్తది. ఇది చేయండి. ఇది పింక్ షేడ్ వస్తుంది. ఈ షేడ్ కొంచెం రియల్‌గా ఎలాంటి ఫిల్టర్స్ వాడకుండా చేసింది కదా! ఓకేనా? అలాగే మొత్తం గోర్లన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటూ రండి. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ప్యూమిక్ స్టోన్‌తో సోప్ అనమాట. మీ ఇంట్లో ఏ సోప్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. అది యాక్చువల్‌గా మన కాళ్ళకి అప్లై చేసి ఒక 3 టైమ్స్ ఒక్కొక్క కాలుకి 3 టైమ్స్ సోప్‌ని అప్లై చేస్తూ పూర్తిగా పెడిక్యూర్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. వాడే ప్రొడక్ట్స్ మారిపోతాయి పార్లర్‌కి. మీరు ఇంట్లో చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేసుకున్నాక ప్యూమిక్ స్టోన్ వాడాలి. అంటే సెకండ్ టూల్ అనమాట ఇది. థర్డ్ టూల్. సెకండ్ టూల్ చెప్పాను కదా! క్యూటికల్ పుషర్ తీసుకొని నెయిల్స్‌ని ఇచ్చేసాం కదా! ఇది థర్డ్ స్టెప్ అనమాట. ప్యూమిక్ స్టోన్ తీసుకోండి. ప్యూమిక్ స్టోన్ తీసుకున్నాక దాన్ని కూడా రౌండింగ్ చేసుకోవాలి. ఇది. దీంతో రౌండ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. కుదిరితే మీ కాలు ఇక్కడ వరకు చేసుకోండి. పై వరకు. లేకపోతే అరికాళ్ళ వరకు చేసుకోండి చాలు. సో, ఇలా చేశాక మొత్తం అంతా క్లీన్ చేశాక నాకు స్లోగా మొత్తం క్లియర్ చేయండి. ఈ టూల్స్ వాడేటప్పుడు మీరు
రఫ్గా హ్యాండిల్ చేయొద్దు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేయండి. సో ఈ క్రాక్స్ అంతా రిమూవ్ చేసాం కదా, ఇక్కడ కూడా మీరు కనుక చేసుకుంటే ఆ రఫ్నెస్ ఉన్నది స్మూత్గా అయిపోతుంది అనమాట. సో అందుకని చేస్తాం. సో ఫస్ట్ క్లీన్ చేస్తాము. చల్లగా ఉన్నాయి వాటర్. సో ఈ ఫస్ట్ స్టెప్కి కడుగు. ఫస్ట్ స్టెప్కి చూడండి, ఆ కాలుకి ఈ కాలుకి ఉన్న డిఫరెన్స్ చూస్తుంది, కనిపిస్తుంది. సెకండ్ కరుపురు మళ్ళీ ఇదే సెకండ్ కోట్ అనమాట. సెకండ్ టైం మళ్ళీ సోప్ అప్లై చేసి మళ్ళీ పీమిక్ స్టోన్తో మళ్ళీ రౌండింగ్ చేసి క్లియర్ చేస్తాము. మళ్ళీ ఇది సెకండ్ టైం. ఇలా మీరు ఇంట్లో చేసుకోగలిగితే అసలు మీరు పెడిక్యూర్కి బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే ఇలా కూడా చేయరు మీకు పెడిక్యూర్కి. బయట పార్లర్స్లో ఎంత దారుణంగా చేస్తారు తెలుసా, అంటకుండా చెయ్యి పెట్టి పెట్టకుండా అట్లా చేసి పడేస్తారు. సో పెడిక్యూర్ ఇది నార్మల్గా మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ అప్లై చేసి ఏదో పైన అంటేసి వదిలేస్తారనమాట. సో అది ఇది సెకండ్ స్టెప్. థర్డ్ టైంకి సో ఇది థర్డ్ టైం అప్లై చేస్తున్నాము. ఇలా ఒక్కొక్క కాల్ని త్రీ టైమ్స్ చేస్తామన్నమాట. సో అలా 3 టైమ్స్ చేయడం వల్ల డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి కాళ్ళు చాలా నీట్గా అప్పటికప్పుడు రిజల్ట్స్కి మాత్రం కంపల్సరీగా కనిపిస్తుంది పెడిక్యూర్ చేయించుకుంటే. ఇటు స్మూత్ అవుతుంది, క్రాక్స్ రిమూవ్ అవుతాయి, ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. సో ఇది సోపే, ఇది ఒక్కటే పీమిక్ స్టోన్. ఇది కూడా చిన్న చిన్న టూల్స్ అనమాట. ఈ టూల్స్ అన్ని కలిపితే ఒక 500 అవుతాయి మహా అయితే. కానీ మనకి కొంచెం బెటర్గా అనిపిస్తుంది కదా ఇంట్లో 1 టైం తీసుకోగలిగితే. సో రెగ్యులర్గా మీరు యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట పెడిక్యూర్ కిట్. ఇప్పుడు పార్లర్స్ వాళ్ళు అస్సలు సరిగ్గా చేయట్లేదు. అందరూ క్యాజువల్గా ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నామని, చేసామంటే చేసామని చేసేసి డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు. నువ్వు కాదు విజయమ్మ, నువ్వు బాగా చేస్తావు. నీకు మంచి ఇది ఉంది తెలుసా పెడిక్యూర్కి. మా ఫ్యాన్స్ ఉన్నారు పెడిక్యూర్కి ఒకటి, ఫేషియల్కి ఒకటి, నీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇది ఫస్ట్ చేసాం కదా. సారీ, ఇక్కడ మార్క్స్ చూస్తే తెలుస్తుంది. ఈ బ్లాక్నెస్ ఇక్కడ లేదు, ఈ బ్లాక్నెస్ కొంచెం తగ్గింది. అట్లా 1 సిట్టింగ్కే మీకు రిజల్ట్స్, సెకండ్ సిట్టింగ్కి వచ్చేటప్పటికి ఇంకా బాగుంటుంది. అలా వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ చేసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాల్ కూడా చేసేస్తున్నాం. ఇది కూడా 3 టైమ్స్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ మళ్ళీ సోప్ అప్లై చేయాలి, మళ్ళీ క్లీన్ చేయాలి. నేనైతే ఫాస్ట్గా జస్ట్ కొద్దిగా మీకు అంటే లాంగ్ వీడియో పెట్టట్లేదు ఎక్కువ. సో థర్డ్ అప్లికేషన్ ఇప్పుడు ఇది థర్డ్ అప్లికేషన్. ఇది థర్డ్ టైం. ఈ క్రాక్స్ అన్ని కొంచెం పీమిక్ స్టోన్తో కూడా రబ్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, चमक चमक पिंक हो गया.
ఓకే. థర్డ్ అప్లికేషన్‌కి స్క్రబ్ ఉండదు కదా! స్క్రబ్ బదులు షుగర్ వేస్తున్నాము. షుగర్ ఒక టేబుల్ స్పూన్ ఏసుకోండి. ఓకే. కొద్దిగా కాఫీ పౌడర్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్. ఓకే. స్క్రబ్ లెక్క అన్నమాట ఇది. కొద్దిగా సోడా, వంట సోడా. సో, ఇవి 3 కొద్దిగా పాలు టచ్ చేస్తూ స్క్రబ్ లాగా చేసుకోవాలి. దాంట్లో కలపకుండా పాలు ఓకే. మిక్స్ చేసి దీంట్లో కొద్దిగా పాలేస్తే కరిగిపోతుంది కాబట్టి సో, కొంచెం కొద్దిగా పాలు టచ్ చేసుకో. అవసరం అంతే చాలు. కొద్దిగా మిక్స్ చేసి 2 హాఫ్స్ చేసుకొని ఓకే. ఒక హాఫ్‌తో చాలు. కలుపుకో ఎక్కువ అంతే. ఒక హాఫ్‌ని ఒక లెగ్‌కి కొద్దిగా వాటర్ టచ్ చేస్తూ లేకపోతే కొంచెం పాలు టచ్ చేస్తూ మీరు లైట్‌గా స్క్రబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ సేపు చేసుకోగలిగితే చేసుకోండి. లేకపోతే ఒక 1 మినిట్ చేసుకుంటే సరిపోతుంది. రౌండింగ్. ఓకే. ఓకే. అటొక్క నీకు స్క్రబ్ ఫీల్ వస్తుందా? స్క్రబ్ లెక్క గరగరమంటూ. సో, ఆ స్క్రబ్ ఫీల్ కోసం అదనమాట. అదేమో గానీ దీంట్లో కాఫీను షుగర్ వేసారుగా. ఆ స్మెల్ బాగుందా? పాలేసుకుని కాఫీ తాగాలనిపిస్తుంది. బయటేమో వర్షం పడుతుంది. స్మెల్ ఏమో కాఫీ స్మెల్ వచ్చేస్తుంది. అయినా నువ్వు కాఫీ ఫీల్ తాగవు కదా? తాగాలనిపిస్తుంది. అయ్యా. ఓకే. ఇప్పుడు దీన్ని కొంచెం రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకోండి. బాగుంది కదా? బాగా అనిపిస్తుంది. అంతే. ఓకే. ఇప్పుడైతే ఫైనల్‌గా ప్యాక్ వేసుకున్నాము. ప్యాక్‌కి ఫస్ట్‌గా ఒక 2 స్పూన్స్ మైదా వేసాను. అంటే మైదా ప్యాక్ ఎఫెక్ట్‌కి అనమాట. ఎందుకంటే మీకు మిల్టాని మిట్టి వేసామనుకోండి బెటర్‌గా ఉంటుంది. కానీ అందరి ఇళ్లల్లో ఉండదు కాబట్టి సో, మిల్టాని మిట్టికి బదులు మైదా వేస్తున్నాం. దీని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. సో, 2 స్పూన్స్ ఏమో శనగపిండి. సో, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇవన్నీ ఇంట్లో ఉండేవే. సో, న్యాచురల్‌గా మీకు మంచి ఎఫెక్ట్ మాత్రం వస్తుంది. మీకు మైదా బదులు బియ్యపిండి ఉన్నా వాడుకోవచ్చు. సో, హాఫ్ స్పూన్ ఏమో కాఫీ పొడి. ఇది ఇన్‌స్టంట్ కాఫీ అనమాట. సో, ఈ కాఫీ పొడి తర్వాత హల్దీ, పసుపు వేసుకుంటే కొంచెం యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్‌ని తగ్గిస్తుంది. అలాగే కొంచెం సోడా ఉప్పు. ఇదేమవుతుందంటే మనకి బ్లీచ్ ఎఫెక్ట్‌ని ఇస్తదనమాట. సో, అందుకని బేకింగ్ సోడా అంటారు కదా! మీరు బజ్జీల్లో అవి వేస్తారు కదా! అలా. ఇది పేస్ట్. మీరు ఏ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కోల్గేట్ యూజ్ చేశాను. సో, మీరు ఏదైనా వాడుకోవచ్చు మీ ఇంట్లో ఉన్నదాన్ని. సో, పేస్ట్ చేస్తే ఏముంటుందంటే దాంట్లో మెంథాల్ ఉంటుంది. సో, అట్లాగే బ్లీచింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తాం. అలాగే 2 స్పూన్లు ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ వేస్తే ఏమవుతుంది అంటే మనకు లాస్ట్‌లో ప్యాక్ అంతా ఆరిపోయిన తర్వాత మనం క్లీన్ చేసేటప్పుడు అది స్క్రబ్ లాగా పనిచేసి ఇంకా చాలా స్మూత్‌గా ఉంటుందనమాట. సో, అందుకని యూజ్ చేస్తాము. సో, దాన్ని మనం పాలతో గానీ లేకపోతే వాటర్‌తో గానీ కలుపుకోవచ్చు. దీంట్లో వెనిగర్ కూడా వేయాలి. కొద్దిగా వెనిగర్ వేస్తే ఏమవుతుంది అంటే వెనిగర్‌కి ఈ బేకింగ్ సోడాకి మంచి కాంబినేషన్ అనమాట. ఇది చూస్తే తెలుస్తుంది. కొద్దిగా ఫామ్ లాగా అట్లా అవుతూ ఉంటుంది. ఆ ఫామ్ లాగా అవ్వడం వల్ల మనకి మంచి బ్లీచ్ ఏస్తాం కదా! అట్లా మంచి ప్యాక్ అవుతుంది. ఏ ప్యాక్‌లో అయినా సరే మీరు కొద్దిగా బేకింగ్ సోడా
అలాగే కొంచెం వెనిగర్, నార్మల్ వెనిగర్ అయినా వాడుకోవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో వీటన్నిటిని మనం పాలతో ప్యాక్ లాగా కలిపేసుకుంటున్నాం. సో అది ఈరోజు క్వశ్చన్ అయితే మనం చెప్పాం కదా, నార్మల్గా మనం ప్యాక్ని అప్లై చేసేస్తున్నాము. సో అప్వర్డ్ డైరెక్షన్లో కొంచెం నీట్గా మేమైతే ప్యాక్ బ్రషెస్ అవి వాడతాము. సో ఇంట్లో చేసుకునే వాళ్ళకి అవన్నీ ఉండాలని రూల్ ఉండదు కాబట్టి, ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మాత్రం జస్ట్ చేత్తో అప్లై చేసేసుకోవచ్చు. సో అది అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాగా ఆరిపోయే వరకు పెట్టుకొని వాష్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో నాకైతే అంత టైం లేదు, అంత ఓపిక అయిపోయిందనమాట. బేసిక్గా వర్క్ చేసి ఉన్నాం కదా, కొద్దిగా ఉన్నప్పుడే నేను క్లియర్ చేసేస్తున్నాను. సో మీరైతే కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే ఇది 15 days వన్స్ మీరు ఇంట్లో కనుక చేసుకుంటే మీరు పార్లర్కి రావాల్సిన అవసరం ఉండదు, చాలా వరకు రికవర్ అవుద్ది. మనకి బయట పార్లర్స్లో అస్సలు చెత్తగా చేస్తున్నారు, అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా పెడిక్యూర్ని చేస్తారనమాట. సో మీరు ఈ విధంగా చేసుకోగలిగితే మాత్రం రానక్కర్లా. అలాగే లాస్ట్ ప్యాక్ని వీక్లీ వన్స్ కనుక అప్లై చేసినా మీరు అంత ప్రాసెస్ చేయకుండా జస్ట్ వీక్లీ వన్స్ ఈ ప్యాక్ని అప్లై చేస్తున్నా సరే మీకు మంచి గ్లో వస్తుంది, స్మూత్నెస్ వస్తుంది. సో ఐ హోప్ ఇదంతా మీకు బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. చాలామంది అడిగారు పెడిక్యూర్ని చెప్పండి ఇంట్లో వాటితో అని. ఇంట్లో వాటితో అంటే కంపల్సరీగా ఇవన్నీ వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు క్వశ్చన్ అయితే మాత్రం నేను మధ్యలో ఒక టిప్ చెప్పాను ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం, ఆ టిప్ ఏంటన్నది చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ వీడియో లాస్ట్ వరకు చూసి స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ చేయాలి. ఒకవేళ మీరు అలా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేకపోయినా, అంటే అందరూ లాస్ట్ వరకు చూడాలనే రూల్ ఉండదు, అంటే వింటూ ఉండాలి, కుదరకపోతే కూడా మీరు లాస్ట్ వరకు చూసిన ఇది ఉంది కదా, లాస్ట్ టైం మనం పెట్టాం కదా స్క్రీన్ షాట్ కొట్టి, దాన్ని మనకి వాట్సాప్కి పంపించేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను ఎలాగా చేయాలి అన్నది, కాంటెస్ట్లో ఎలాగా పార్టిసిపేట్ చేయాలి అన్నది మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఈరోజైతే టాపిక్ అయితే ఇది పెడిక్యూర్, చాలా సింపుల్ వే. మీరు లాస్ట్ వరకు చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా క్లియర్ కూడా అవుతుంది. సో అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మేమైతే మసాజ్ క్రీమ్ యూస్ చేసాం. మీరైతే మసాజ్ క్రీమ్కి బదులు వెన్న కానీ లేకపోతే మీగడ కానీ అప్లై చేసి నీట్గా తుడుచుకొని అలా వదిలేస్తే బెస్ట్గా ఉంటుందన్నమాట. నాకు అంతగా నెయిల్స్ ఉండవు కాబట్టి నేను నెయిల్ పాలిష్ ఏమి అప్లై చేయట్లేదు. సో మీరైతే లాస్ట్లో అప్లికేషన్కి నెయిల్ పాలిష్ పెట్టాలి. దీనికి డార్క్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేస్తే ఇంకా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫైనల్ రిజల్ట్స్ అయితే, ఎలాంటి ఫిల్టర్స్ యూస్ చేయకుండా చేసాము. సో అది. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, నెయిల్స్ అస్తమానం బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా చాలా మందికి. ఆ నెయిల్స్ అలాగా బ్రేక్ అయిపోతూ ఉంటే మాత్రం లెమన్ నైట్ అప్లై చేసుకుని లెమన్ జ్యూస్ని మీరు కనుక అలా వదిలేస్తూ ఉంటే చాలా స్ట్రాంగ్గా అయిపోతుంటాయి. అంటే గోరు చుట్టూ వచ్చినప్పుడు ఎలా నిమ్మకాయ పెడతామో అట్లా జస్ట్ నిమ్మకాయని సగానికి కోసి ఆ నెయిల్ అంతా అప్లై చేసేటట్టుగా మీరు లెమన్ని పెట్టగలిగితే, లెమన్ ఇచ్చేయగలిగితే అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మిల్క్ అవన్నీ కాల్షియంకి అవన్నీ కామన్గా మనకు అందరికి తెలిసిందే, కానీ లెమన్ ఒకటి పెడితే మాత్రం స్ట్రాంగ్గా గట్టిగా అయిపోతుంటాయి అన్నమాట, అవి చాలా బాగా పనిచేస్తాయి. సో క్లియర్ చేసుకుంటున్నాం. మా షీరో గడ్ అయితే మాత్రం బాగా వెయిట్ చేస్తున్నాడు కిందకి వెళ్ళిపోదామని. సో అందుకని ప్యాక్ కూడా తొందరగా క్లీన్ చేసేసాను అనమాట, వాడికి ఆకలి వేసేస్తుంది. సో ఇది ఫైనల్గా రిజల్ట్స్ అయితే బాగుంది, స్మూత్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం పింకిష్గా ఉంది. మీరైతే మాత్రం నెయిల్ పాలిష్ని కంపల్సరీగా అప్లై చేసుకోవాలి, అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కనిపించడానికి. నేనైతే నెయిల్స్ లేవు కాబట్టి చేయట్లేదు. ఓకే, ఐ హోప్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అలాగే మీరు కాంటెస్ట్లోకి కంపల్సరీగా రండి,
అలాగే మీరు ఒకవేళ వీడియో అంతా వినలేకపోతే, చూడలేకపోతే అంతా బిజీగా ఉంటాం కాబట్టి, చూడలేకపోతే మాత్రం మ్యూట్‌లో పెట్టి లాస్ట్‌గా అయినప్పుడు స్క్రీన్‌షాట్ కొట్టి పెట్టండి. సో, అది కూడా నేను కౌంట్‌లోకి తీసుకోగలుగుతాను. నా వాట్సాప్ నెంబర్‌కి మాత్రం కంపల్సరీగా మీరు పెట్టండి. సో, మళ్ళీ సండే లైవ్‌లో కలుద్దాం 5:30కి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే చెప్పండి. ఇవన్నీ చిన్నగా చెప్తాను. థ్యాంక్ యూ అండ్ బాయ్.